ఈ జూన్ మాసంలో మీనరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు సాధారణంగా మీనరాశిలో అంటే చివరి 3 నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదమును, ఉత్తరాభాద్ర 4 పదాలు, రేవతి 4 పాదాలు వచ్చేసి మీనరాశి కింద వస్తాయి. వీళ్ళకి అసలు సంవత్సరం అంతా కూడా చాలా ప్రశాంతంగాను, మంచి ఆదాయంతోనూ, వ్యయం తక్కువగాను చాలా బాగుంది. కానీ ఈ జూన్ మాసంలో మీనరాశి వాళ్ళకి ఫలితాలకు వచ్చేసరికి ఏంటంటే గ్రహ సంచారంలో కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణం ప్రాథమికంగా కొంత ఉన్నది. అందుకని ఏంటంటే వీళ్ళు ఈ మాసంలో కొంచెం వాగ్వివాదాలకి దూరంగా ఉండటం అవసరము. ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంచెం సర్దుబాటుతనము, అంతంత మాత్రంగా ఉండేటువంటి బంధుత్వాలతో కానీ రిలేషన్స్తో కానీ కొద్దిగా సంయమనం పాటిస్తూ కుటుంబం యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా తీసుకుంటూ మధ్యవర్తుల్ని ఎవరిని దగ్గరికి రానికుండా వాళ్ళ చేత మోసపోకుండా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకు ఉంది. అధికారులతో కొంచెం ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే తోటి ఉద్యోగులతో కానీ, తమ దాయాదులతో కానీ, జ్ఞాతులతో కానీ, అన్నదమ్ముల బ్రదర్షిప్ ఫర్మ్స్లో కానీ కొంచెం ప్రెషర్ పెరిగి వాళ్ళ ద్వారా ఒత్తిడులు గురయ్యే అవకాశం ఉంది. కానీ మీకు ఈ మాసంలో సంవత్సరం అంతా అనుకూలంగా ఉన్నట్టు గ్రహ సంచారం ఉండటం వల్ల పట్టుదలతో కనుక కార్యాలని కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి మిగతా నెలలకి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పడే కష్టాన్ని భారీగా సంపాదన కూడా ఉంటుంది. కానీ ఏంటంటే అంతా ఖర్చులకు వెళ్ళిపోయేటువంటి లోపం మాత్రం ఈ మాసంలో ఉంటుంది. స్త్రీ మూలకంగా ఒక రకమైన ప్రయోజనం పొందడానికి ఈ మాసంలో అనుకూలంగా ఉంది. కాబట్టి స్త్రీ సహకారము, కుటుంబ సహకారము ఖచ్చితంగా తీసుకోండి. శత్రువులు అనేవారు మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశము, గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా దొరకపుచ్చుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కెరీర్ పరంగా ఇబ్బంది లేదు, మంచి మెరుగైన ఫలితాలే వస్తాయి. కొత్త విషయాలు సాధించేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్లు కానీ, నిరుద్యోగులకు కొత్త ఉపాధి కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఆదాయంలో కూడా నిదానంగా గ్రాడ్యువల్గా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చేసే పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సింది. శత్రువర్గంతో మీ పనిలోని కొన్ని అడ్డంకులు వాళ్ళు ఏర్పరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని అధిగమించడానికి కొంచెం పట్టుదలతోనూ పని పట్ల అంకిత భావంతోనూ ఉన్నట్లయితే కనుక మీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి అనుకున్నటువంటి ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వ్యాపారాల్లో శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా వృద్ధి రేటులోకి వచ్చి మంచి శుభ ఫలితాలే పొందుతారు. అంటే డెవలప్మెంట్కి అయితే ఉపయోగపడుతుంది. రెగ్యులర్ మార్కెటింగ్లో ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కొత్తగా వ్యాపారం పెంచినందువల్ల సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు సాధారణ పెట్టుబడులు, సాధారణ వ్యాపారం మీద పెట్టేవి కంటే కూడా కొత్తగా ఒక వెంచర్ తీసుకోవడానికి కానీ, కొత్తగా ఏదన్నా రియల్ ఎస్టేట్ తీసుకోవడానికి కానీ, కొత్తగా ఏదన్నా వ్యాపారంలో ఒక బ్రాంచ్ పెంచడానికి కానీ నూతన పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణం. కాబట్టి 1కి 4 సార్లు ఆచితూచి మంచి నిర్ణయం తీసుకోవడానికి మీకు అవసరము. అలాగే కాంట్రాక్టులు చేసేవారికి కొత్త కాంట్రాక్టులు వస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి
కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయటానికి స్టాండర్డ్ ఫర్మ్స్ని ఎంచుకుని పెట్టుకుంటే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబ పరంగా, ఫ్యామిలీ పరంగా నేర్చుకున్నట్లయితే కనుక వైవాహిక జీవితంలో ఏంటంటే మీకు ఏదైతే ఆశిస్తారో ఆ ఆశించిన మేరకు మంచి ఫలితాలే వస్తాయి. కుటుంబం యొక్క సహకారం కూడా మీకు వస్తుంది. భాగస్వామితో కూడా ప్రేమైక జీవితం పెరిగి మీ మీద అఫెక్షను, గౌరవం పెరిగేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది. కాకపోతే దీంట్లో చిన్న చిన్న విభేదాలు ఏవైతే వస్తాయో వాటిని మీరు సంయమనంతో పరిష్కరించుకోవాలి. ఆ సమయంలో చాలా సహనంతో వ్యవహరించుకుంటే చాలు, మీరు ఇంకేం చేయక్కర్లేదు. పరిస్థితులు సక్రమంగా ఆటోమేటిక్గా క్రమానుగుణంగా చక్కబడే అవకాశం మీ గ్రహబలంలో ఉంది. ఇకపోతే మీరు ఏదైతే ఒక వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఒక గృహ యజమానిగా ఉన్న వ్యక్తికి మంచి ఫలితాలే సాధిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా లభించే అవకాశం ఈ జూన్ మాసంలో కలుగుతుంది. ఉన్నతాధికారులను మీ ప్రశంసలు కూడా పొందేటువంటి అవకాశము, తద్వారా ఆదాయం కూడా వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాకపోతే దీంట్లో మీ క్రమశిక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది. నిరుద్యోగులకి కొత్తగా సౌకర్యవంతమైన ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్న దాంట్లోనే స్థిరపడతారనేది చెప్పలేం, కానీ కొత్త కొత్త ఆపర్చునిటీలు అయితే వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. మీ తెలివితేటల వల్ల, కొంచెం సంయమనం వల్ల ఆలోచించి కొత్తగా వచ్చే అవకాశాలని జాగ్రత్తగా మీకు అనుకూలంగా మలుచుకున్నప్పుడైతే మీకు మంచి పురోభివృద్ధి రావడానికి అది పునాదిగా మారుతుంది. విద్యారంగంలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. కొత్త కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. విదేశాలలో ఉన్నత విద్య సంపాదించాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ స్థాయి ఉన్నవాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తే మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శారీరక ఆరోగ్యం విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలే ఉంటాయి. మహిళలు ఈ కాలంలో ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించవలసిన విషయం ఈ రాశి మహిళలకి ఉంటుంది. కాబట్టి వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని సక్రమంగా మందులు వాడుతూ ఉంటే పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ లేదని కూడా చెప్పవచ్చు. క్రమం తక్కకుండా మనకి వ్యాయామం చేస్తూ ఉండాలి. సక్రమైన ఆహారము, బయట తిండి తినకుండా ఉండటం స్త్రీలకి ఈ మాసంలో అవసరమైన విషయం. ఊహించిన మార్పులు కూడా కలిగి మహిళల విషయంలో కొంత అంతరాయం కలిగేటువంటి విషయము ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొద్దిగా భగవత ఆరాధన, దేవీ ఉపాసన కనుక మీరు చేయగలిగితే మహిళలకి మంచి అనుకూలవంతంగా, అనుగుణంగా ఉండి ఎటువంటి రిస్కులు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విధాలుగా జాగ్రత్తగా ముందుకు అడుగు వేయటం అనేది మహిళామణులకి చాలా అవసరం. మీనరాశి వాళ్ళకి ఆదాయానికైతే లోటే ఉండదు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలతో చక్కగా పాల్గొంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళి అందరినీ, ముఖ్యమైన వాళ్ళని కలుసుకునేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో కలుగుతుంది. చేపట్టని విషయాల్లో జయమే కాక కుటుంబ సభ్యులతో సఖ్యత, కొన్ని పనులు పూర్తి చేసుకోవడం కూడా ఈ నెలలో జరిగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితం ఉంటుంది. స్త్రీ సంబంధంగా కొంచెం వాళ్ళ జీవిత భాగస్వామి యొక్క సహకారం స్త్రీలకి అందించటం
ప్రతి భర్తకి చాలా అవసరం కాబట్టి అన్నదమ్ములకు కానీ లేకపోతే భర్తలు కానీ స్త్రీలకి, ఈ రాశి స్త్రీలకి వాళ్ళ సహకారం అందించడం వల్ల వీళ్ళకి మంచి ప్రయోజనకరంగా వీళ్ళు అనుకూలంగా వృద్ధిలోకి వస్తారు. అలాగే వీళ్ళు ఏంటంటే ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి అమ్మవారి స్తోత్రం పారాయణ చేయటం వలన కానీ, ఏదైనా అనారోగ్య సమస్యలు ఎడవాళ్ళకి వచ్చింది మృత్యుంజయ జపం కూడా చేయించడం, హోమం చేయించడం కూడా మంచిది. అనారోగ్య సమస్యలు లేకపోతే కేవలం దేవి ఉపాసన చేసుకుని, దేవి మనకి లలితా సహస్రనామం చేసుకుని శ్రీమాత్రే నమః మంత్రం చేసుకోవటం వల్ల కూడా చాలా అనుకూలవంతంగా ఉంటుంది స్త్రీలకి. మిగతా రాశి వారందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి కాబట్టి మీరందరికీ శుభం భూయాత్. స్వస్తి.